హాయ్ మేడం. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకి. సో బిగ్ బాస్ సీజన్ 8 లో మనకి ఫస్ట్ కంటెస్టెంట్ గా వచ్చిన వాళ్ళు చూసుకున్నా కానీ జోడీ జోడీ టైప్ లో పంపించారు. సో ఇట్లా జోడీస్ గా పంపిస్తున్నారు కదా. సో పెయిర్ సిస్టమ్ అనేది మనకి ఇంతకు ముందు ఏ సీజన్ లో కూడా కనిపించలేదు. ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీజన్ బాగానే అనిపిస్తుంది. బట్ ఫ్యూచర్ లో చూడాలి ఎలా ఆడతారో వాళ్ళు. ఇంకా కపుల్స్ కపుల్స్ మరి పంపించారు. బట్ లోపల పెరిగి మళ్ళీ ఇంకా చేంజ్ చేస్తారో చేయరు అవన్నీ ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అంటే ఇందులో చూసుకున్నట్టయితే కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టడం జరిగింది. ఎక్కువ సీనియర్ యాక్టర్స్ వాళ్ళని ఇంకా ప్రీవియస్ సినిమాస్ వాళ్ళని ఇన్వైట్ చేయడం అట్లా జరిగింది. సో కన్నడ వాళ్ళని పెట్టే బదులు తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా ఎక్కువ మందిని అని కొంతమంది బయట అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పెట్టుకోవచ్చు. మన తెలుగు వాళ్ళని పెట్టుకుంటే మనకు కూడా తెలుస్తుంది. బట్ కన్నడ వాళ్ళని అంటే వాళ్ళ సీరియల్ యాక్టింగ్ పరంగా కొంచెం వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, వాళ్ళని పెట్టారు. సో ఇందులో మనకి కాంపిటీషన్ లో చూసినట్టయితే కన్నడ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది కొంచెం ఉన్నారు కాబట్టి. సో నిఖిల్ కానీ, ప్రేరణ కానీ, యశ్వి గౌడ కానీ, సో దీంతో పాటుగా మనకి పృథ్వీరాజ్, నలుగురు కన్నడ వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళల్లో బాగా ఎవరు ఆడతారు అనుకున్నా, అంటే టఫ్ ఫైట్ ఎవరు ఇస్తారు? ఐడియా లేదు అంటే నేమ్స్ అంటే ఐడియా లేదు. జస్ట్ వాళ్ళ ఫోటోస్ చూపిస్తే మళ్ళీ మేము ఐడియా. నిఖిల్ సీరియల్ యాక్టర్ గా వచ్చాడు కదా. సో తనకి మంచి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంది మేడం. లైక్ ప్రీవియస్ చూసుకుంటే లైక్ వెయిట్ బ్యాలెన్సింగ్ ఇట్లా దాంట్లో బాగా ఆడగలరు. అంటే ఇప్పుడు ప్రేరణ రష్మిక అందరూ నా రూమ్మేట్ అని చెప్పింది కదా. సో అట్లా ఏమైనా ఫ్యాన్ నుంచి ఓట్స్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? మేబీ ఉండొచ్చు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ లో అట్లా చూపించారు కదా. నెక్స్ట్ మన మూమెంట్ ని బట్టి చేంజ్ అవుతుంటది. అండ్ రీసెంట్ గా మనం చూసే ఉంటాము, రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూస్ లో వచ్చిన శేఖర్ భాష కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. సో బిగ్ బాస్ హౌస్ లో తను కరెక్ట్ గా సర్వే అవ్వగలుగుతారంటారా? బేసిక్ గా ఇప్పుడు వచ్చే డేస్ బట్టి మేము అది గెస్ చేయగలం. కిరాక్ సీత బేబీ మూవీ నుంచి వచ్చింది కదా. సో ఎలా అనుకుంటున్నారు? నైస్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బాగానే ఉంది. ఫ్యూచర్ లో చూడాలి వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారో. ఇప్పుడు డాన్సర్ అయిన నైనిక, దాంతో పాటు ఆదిత్య ఓం, ఇద్దరు కూడా మన తెలుగుకు సంబంధించిన వాళ్ళు కాదు, కంప్లీట్ హిందీ వాళ్ళది. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? వాళ్ళు బేసిక్ ఇప్పుడు 2-3 డేస్ సర్వే అయిన తర్వాత ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు. అండ్ ఈ సీజన్ లో మనకి క్యాపిటన్ ఉండరు అని చెప్పారు కదా. క్యాప్టెన్ లేకపోతే ఎలా? క్యాపిటల్ లేదు అంటే ట్విస్టింగ్ అనేది అదే ఉండేది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. అండ్ ఇంకొకటి రేషన్ కూడా రేషన్ లేదు. ప్లస్ మనకి అమౌంట్ ఇచ్చేది కూడా 0 పెట్టారు స్టార్టింగ్ లో. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అమౌంట్. థ్యాంక్ యూ.